నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే, నీ వాక్యము పంపి నన్ను స్వస్థపరచుము. స్వస్థపరచు యెహోవావు నీవే, నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే. ఇది దేవుని మాట, వాగ్దానాల మూట, ఆశీర్వాదాల ఊట, చూపిస్తుంది నిత్య రాజ్యపు బాట. ఏకాగ్రతతో వింటా, పరిశుద్ధాత్మని హెచ్చరిక తీసుకుంటా, పొరపాట్లు తప్పులు దిద్దుకుంటా, చేసుకుంటున్నా నా మనస్సుని సిద్ధం, మార్పుకి సంసిద్ధం, యేసయ్యనే అనుసరిస్తా, విజయాన్ని అందుకుంటా యేసు నామములో. ఆమేన్. కూర్చుందామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్దుకున్నారా? సర్దుకోండి అందరూ. హల్లెలూయా చెప్పట్ల కాబట్టి ఇంకా సర్దుకుంటూనే ఉన్నారు మీరు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. హల్లెలూయా. సో అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఒక సండే నాకు గ్యాప్ వచ్చింది. సో మీరందరూ కూడా చక్కగా ఆ రోజు దేవుడిని ఆరాధించుకున్నట్టు విన్నాను. దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఏమండి, ఈ రోజుల్లో మనము విశ్వాసులంగా మనొక విషయం ఆలోచిస్తుంటాం. సహవాసం గురించి విన్నారు కదా మీరందరూ. సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఓకే. ఈ సహవాసము మంచిదే కదా? మంచిదే. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? విశ్వాసులమే, ఎక్కడికి వెళ్ళినా నా పక్కన విశ్వాసం ఉండాలా. ఎంత స్వార్థం అండి మరి. నేను బస్సు ఎక్కితే నా పక్క సీట్లు ఎవరు రావాలా? విశ్వాసి రావాలా. నేను విమానం ఎక్కితే నా పక్క సీట్లో విశ్వాసే రావాలా. నేను స్కూల్ జాయిన్ అయితే నా పక్క బెంచ్లో విశ్వాసే ఉండాలా. టీచర్ విశ్వాసే. ఏం చెప్తాం? డాక్టర్ దగ్గరికి పోయినా డాక్టర్ కూడా విశ్వాసే ఉండాలా. ఏమండి మీరు చెప్పండి, సూటి ప్రశ్న సూటి సమాధానం చెప్పండి. ఇది సాధ్యమా? ఎస్. ఏం హానెస్ట్గా చెప్పారండి. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మనం అదే మాట్లాడుకోబోతున్నాం. ఇంతమంది అవిశ్వాసులు మధ్య ఒక విశ్వాసికి ప్రోగ్రెస్ సాధ్యమా? అభివృద్ధి సాధ్యమా? సాధ్యం. ఆమేన్. సో దాని గురించి కొన్ని నిమిషాలు ఈరోజు మాట్లాడుకుందాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు తోచిన ఎగ్జాంపుల్, బైబిల్ నాకు అనిపించిన ఎగ్జాంపుల్ యోసేపు లైఫ్, యోసేపు జీవితం. ఓకే, ఒక మాట చదువుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయం తీసి పెట్టుకుందాం అందరము. 2-6 వచనాలు. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సంతుడనై ఉండెను. చాలమ్మ, ఆయన రూపవంతుడు మనకు అవసరం లేదు. ఆ రూపం మళ్ళీ చూసుకుందాం. ప్రైజ్ గాడ్. సో ఎవరుండారండి యోసేపు తోడుగా? దాన్ని ఎవరు గమనించారండి?
వాళ్ళ బాస్ గమనించాడు ఆ విషయాన్ని. బాస్ ఎవరండి? అన్యుడు. ఆశ్చర్యం ఎట్లేదా ఇది అనుకుంటుంటే? ఎంత ఆశ్చర్యం అండి. యోసేపు స్టేటస్ ఏంటి? బానిస. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ ప్లేస్ నుంచి వచ్చాడు ఆయన? ఈజిప్ట్ కాదు, ఐగుప్తు కాదు, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చాడు. పక్క దేశం నుంచి వచ్చాడు. దేశాలు మారాయి, జనాలు మారారు, ఒక్కరు మారలా. ఎవరో? దేవుడు మారలా. ప్రైజ్ ద లార్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మాట్లాడితే ఆ ఇల్లు బాగలా, ఆ ఇల్లులో వాస్తు లోపం ఉంది, మా పక్కింటి వాళ్ళు మంచోళ్ళు కాదు, మార్చేయాల. ఆ ఇంట్లో ఉన్నంతసేపు మా అబ్బాయికి ఉద్యోగం రావట్లా, మార్చేయాల. ఏమంటే ప్లేసులు మారితే కాదు, పీపుల్ మారిస్తే కాదు, దేవుడు నీతో ఉండాలా. గుర్తుపెట్టి పక్కన చెప్పండి, దేవుడు నీతో ఉండాలి. ఇది ముఖ్యం. ఓరకే ప్లేసులు పీపుల్ మార్చుకో. ఇది ఎప్పుడు తెలుసా ఈ సీక్రెట్? యోసేపు లైఫ్కి, సక్సెస్కి సీక్రెట్ ఇదే. జనాలను మార్చడము, స్థలాలను మార్చడం కాదు, మారని దేవుడిని దగ్గర పెట్టుకోవడం. అది ఆయన లైఫ్లో విక్టరీకి సీక్రెట్. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకి వెళ్దాము. ఏమన్నా ఊరికే నేర్చుకుంటూ పోవడం కాదు. మనము ఆ మాధుర్యాన్ని టేస్ట్ చేయాలంటే, ఆ రియాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం దాన్ని చెయ్యాలి. మేము ఒక ఇంటికి వెళ్తే, గవర్నమెంట్ క్వార్టర్స్ కదా, క్వార్టర్స్ మారుతూ ఉంటాం కదా, ఒక క్వార్టర్స్కి వెళ్తే ఆ క్వార్టర్స్ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు మాకు ఒక విషయం. ఏమండి, మీరు చాలా అదృష్టవంతమైనటువంటి క్వార్టర్స్కి వచ్చారు. మీరు దీంట్లో ఎంతోమంది, అంటే మన లాంగ్వేజ్, మన క్రిస్టియన్ లాంగ్వేజ్ వస్తుంది, ఆశీర్వదించబడ్డం. ఆమె ఏదో చెప్పారు, ఇప్పుడు ఏదో మాట యూజ్ చేశారు. వాళ్ళకంతా చాలా లక్ష్యం కలిసి వచ్చింది. భలే కలిసి వచ్చే ఇల్లు అండి ఇది, క్వార్టర్స్ అండి. మీకు ముందున్న వాళ్ళు ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి, వాళ్ళకి చాలా స్థానాల్లో మంచిగా ఎదిగారు. వాళ్ళ అబ్బాయి అమెరికాకు పోయాడు, వాళ్ళ అమ్మాయికి మంచి కోటీశ్వరుడైన హస్బెండ్ వచ్చాడు. అంటే నేను మనసులో అనుకున్నాను, ఓహో అంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఇక్కడ అయిపోతాయి అయితే అని చెప్తున్నారు ఇవే అని అనుకున్నాను. ఏమంటే అది వాళ్ళ నమ్మకాలు. అవి కొన్ని వాస్తవం అయిండొచ్చు, కాకపోవచ్చు. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉండడం. మనం ఏ ఇంట్లో ఉన్నాము, ఏ మనుషుల మధ్య ఉన్నాము, ఇట్ డజంట్ మ్యాటర్. అది విషయమే కాదు దేవుడికి. విషయం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా. యోసేపుతో దేవుడు ఉన్నాడు కనుకనే దేవుడు తను చేసే ప్రతి పనిని ఆశీర్వదించాడు. తన ప్రతి పనిలో దూసుకుపోయాడు. పక్కన చెప్పండి, యోసేపు దూసుకుపోయాడు. కారణం దేవుడు ఆయనతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నేను ఈరోజు దూసుకుని పోవాలంటే ఎవరు మనతో ఉండాలి? మంచి ఇల్లు, మంచి మనుషులు కాదు, దేవుడు, మంచి దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, యోసేపు అంతగా అభివృద్ధి చెందాడు. ఆయన చుట్టూ ఎవరున్నారు? అన్యులు, నిజ దేవుణ్ణి తెలియని ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన దూసుకుపోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ ఆలోచన ప్రస్తుతానికి కాదు, ఫర్ ఎవర్, ఎప్పటికీ వదిలేద్దామండి. నా చుట్టూ విశ్వాసులే ఉండాలి, అప్పుడు నేను ఆశీర్వదించబడతాను. ఎవరికైతే మైండ్లో ఇది ఉందో, ఇప్పుడే నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ విషయాన్ని. చాలామందికి ఉంది మైండ్లో ఇది, నా చుట్టూ విశ్వాసులు ఉంటే ఆశీర్వదించబడతాను. నో, తీసేయి. నీ బాసు పచ్చ అవిశ్వాసం అయినా సరే నువ్వు దూసుకుపోతావు. నీ చుట్టూ పచ్చ అవిశ్వాసులున్నా నీ అభివృద్ధి ఏది ఆగదు. ప్రైజ్ గాడ్. సో మన దేశం లాంటి దేశంలో ఇది అసలు అసాధ్యం. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు. దేనికోసం? విశ్వాసం కోసం. ఏమంటే ఆ రోజులు పోయినాయి. అమెరికాలో విశ్వాసులు ఉంటారు,
లండన్లో విశ్వాసులు ఉంటారు, ఉషాకు వచ్చి అడగండి సార్, ఇంటర్వ్యూ చేయండి ఆమెని. అట్లాంటివి లేవు ఇప్పుడు. మనమే బెటర్గా ఉన్నాం. ఏమండి, దేశాలు వదిలి పారిపోవడం వల్ల నువ్వు ఆశ్రదించబడవు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఆశ్రదించబడతావు. 100% ఇది. సో ఈ సమయంలో బైబిల్లో కూడా ఒక హెచ్చరిక ఉంది మనకి. ఒక మాట రాయబడింది. ఏంటయ్యా మాట అంటే, మనల్ని దేవుడు పారిపోమ్మని చెప్పాలి అవిశ్వాసాన్ని వదిలేసి. వాక్యం ఉంది. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 చదవండి. ఎంత క్లియర్గా రాశాడు చూడండి దేవుడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16లో, 14 నుంచి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంచయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలమ్మా, మళ్ళీ మొదటికెళ్ళండి 14 చూడండి. ఒక్క నిమిషం. దేవుడు వాళ్ళని వర్ణిస్తున్నాడు, వాళ్ళ గుణగణాలను వర్ణిస్తున్నాడు. ఎటువంటి ప్రజల మధ్య మనం ఉన్నామో. ఎవరంటే వాళ్ళు మూర్ఖమైన జనం, ఇంకా వంకరోళ్ళు. వక్రం అంటే మరి ఇదిగా ఉందండి, వంకరోళ్ళు. వాళ్ళు ఏం చేసినా వంకరే. అటువంటి జనముల మధ్య ఎలా ఉండాలంట? ఏదో యావరేజ్గా ఉంటే సరిపోద్దిలే కాదు. ఏం చెప్తున్నాడు దేవుడు? ఎలా ఉండాలంట? నిరపరాధులను నిష్కళంకులను. ఏ కళంకం మీకు ఉండకూడదు, ఏ మత్స మీకు ఉండకూడదు. జనరల్గా మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన నేచర్ ఎలా ఉంటుంది? వీళ్ళకి ఏం తెలుసు. విశ్వాసులు పక్కన ఉంటే భలే ఉంటాం మనం, భయంగా. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కదా. అమ్మో ఏం తప్పు చేస్తే ఏమో చూస్తారు, గమనిస్తారేమో వీళ్ళు అని చెప్పేసి. అదే అవిశ్వాసం చుట్టూ ఉంటే మనం ఏమనుకుంటుంది? వీళ్ళకి ఏం తెలుసు దేవుడి గురించి. ఏముంది, నేను చిన్న దొంగతనమే కదా, తెల్ల పేపర్లే కదా తీసుకున్నాను, ఏమైతే వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి. అదే ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు తప్పు పట్టచ్చు, ఏం పర్లేదు అనే యాటిట్యూడ్ మనకు ఉంటుంది, ఆలోచన తీరు మనకు ఉంటుంది. కానీ ఎట్లా ఉండాలంట? వాళ్ళ మధ్య కూడా నువ్వు నిరపరాధులుగా ఉన్న, అపరాధం లేకుండా బ్రతకాలి. అలాగే నిష్కలంకము మచ్చ లేకుండా నువ్వు బ్రతకాలి. ఏమంటే కాంప్రమైజ్ లేదు, ఎక్స్క్యూజ్ లేదు. పక్కన చెప్పండి, తప్పదు. ఓకే. సో బైబిల్లో కూడా ఈ విధంగా దేవుడు ఘంటాపదంగా చెప్పున్నాడు. మనము వాళ్ళ మధ్య జీవించాల్సిందే, పారిపోయే అవకాశము లేదు. ఎందుకు దేవుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే, అటువంటి పరిస్థితుల మధ్య కూడా ఆయన మనతో ఉంటాడు. యోసేపుకి ఉన్నాడు, దానియేలుతోటి ఉన్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలతోటి ఉన్నాడు. ఇంకా మోషే అంటే మోషేని కొంచెం దాటి వెళ్ళిపోయాడు ఆయన. ఒకనాటికి అందరం విశ్వాసాల మధ్య ఉన్నాడు ఆయన. ఇంకా ఉన్నారు కొంతమంది. సరే, గుర్తొచ్చినప్పుడు చెప్పండి. ఆ విధంగా అందరి మధ్య, అంటే అన్యుల మధ్య ఉంటూ అభివృద్ధి పొందిన చాలా మాదిరిలు, ఉదాహరణలు మనకి బైబిల్లో దేవుడు చెప్పున్నాడు. మరొకసారి చదువుకుందాము. 39:3 ఏం రాస్తుందండి? యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచాడంట, గమనించాడు. ఏమండి, యోసేపు యజమాని యోసేపుని ఆయన దేవుడు అయిన యెహోవా ఆశీర్వదించడము చూశాడు. అవునా? అదే రాస్తుంది కదా బైబిల్లో. ఇంకేమైనా రాస్తుంది కదా. మరి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాము. మనము అన్యుల మధ్య ఉన్నప్పుడు అన్యజనాంగము, దేవుణ్ణి తెలియని ప్రజలు మనలో దేవుడిచ్చిన అభివృద్ధిని చూడగలుగుతున్నారా? ఇది $1,000 $1,00,000 క్వశ్చన్ వేసుకున్నాం. దీనికి జవాబు ఏమొస్తుంది? నువ్వు చెప్పనవసరం లేదు. లీక్ చేయొద్దు పేపరు. నువ్వు చెప్పనవసరం లేదు. నీకు ఆన్సర్ తెలుసు, నాకు ఆన్సర్ తెలుసు. కానీ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, మనము నడుములు బిగించుకుందాం.
మన లైఫ్స్ని టైట్ చేసుకుందాం, విశ్వాస జీవితాల్ని. యోసేపుతో ఉన్న దేవుడు నీతో నాతో ఉండడానికి కూడా రెడీ. ఆయన చెప్తున్నాడు. ఇది అనుభవించిన వాళ్ళు కూడా చెప్తారు ఈ మాట. కనుక యోసేపుతో సాధ్యమైంది మనకితో ఎందుకు సాధ్యము కాదు? అసాధ్యాలు సుసాధ్యాలు మనం జాగ్రత్తగా డిఫరెన్స్ చేసుకొని మాట్లాడుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు మాట్లాడుకున్న అంశంలో అసాధ్యం అనేది ఒకటి నేర్చుకున్నాం. ఏంటి అసాధ్యం? అది చుట్టూ విశ్వాసం ఉండడం అనేది అసాధ్యం. అయితే సాధ్యం ఏంటి? దేవుడు మనతో ఉండడం అనేది సాధ్యం. మనం ఎంతసేపు అసాధ్యాల గురించి ఆలోచించుకుంటాం, సాధ్యాల గురించి ఆలోచించుకోం. ప్రైజ్ గాడ్. సో మనకి సింపుల్గా తెలిసిన విషయం ఏంటంటే, మనము అభివృద్ధి చెందాలి. ఎవరి మధ్యనైనా సరే అభివృద్ధి చెందాలి అంటే ఒకటే ఒక కండిషన్. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఏమి లేవు. నంబర్ 1 దేవుడు మనతో ఉండడము, నంబర్ 2 దేవుడు మనతో ఉండడము, నంబర్ 3 దేవుడు మనతో ఉండడము. ఎంత నంబర్లు వేసుకుపోయినా అంతే, ఒకటే కారణం, ఆయన మనతో ఉండాలి. సో ఏ పరిస్థితులు గుండా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడో వాటన్నిట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది మనము చూసుకోవాల్సిన అవసరము మనకి ఉంది. సో కొద్దిసేపు మనము యోసేపు జీవితంలో జరిగిన కొన్ని ఉదంతాలు మనము ఆలోచించుకుందాం. ఓకే, యోసేపు జీవితంలో కొన్ని బ్యాడ్ నిర్ణయాలు జరిగినాయి. యోసేపుకి కాదు, పక్కన వాళ్ళ నిర్ణయాల వల్ల యోసేపు ఇబ్బంది పడ్డాడు. అవునా కదా? పాపము యోసేపు అనిపిస్తుంది నాకు. యోసేపు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోలే, కానీ పక్కన వాళ్ళు తప్పుడు నిర్ణయాల వల్ల యోసేపు ఇబ్బంది పడ్డాడు. కానీ ఒకటి గమనించండి, వాళ్ళ తప్పుడు నిర్ణయాలు ఆయన ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. ఆయన ప్రయాణం ఎక్కడికండి? ప్యాలెస్కి వెళ్ళాల. రాజ ప్యాలెస్కి ఏమంటారు తెలుగులో? రాజభవనంలోకి వెళ్ళాలి అనేది దేవుడి ప్లాన్. ఈ ప్లాన్కి విరుద్ధంగా ఎంతమంది ఎన్ని బ్యాడ్ నిర్ణయాలు తీసుకున్నా ఏది కూడా ఆయన ప్రయాణాన్ని ఆపలేకపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. బికాస్ గాడ్ ఈజ్ విత్ హిమ్. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కనుక. సో చూడండి, కొన్ని ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. దీన్ని నేను ఇంగ్లీష్లో రాసి పెట్టుకున్నాను. ఒక 3 విషయాలు యోసేపు లైఫ్లో జరిగినాయి. ఏంటంటే, దేవుడు యోసేపుని ఎక్కడ ఉంచాలనుకున్నాడు? రాజభవనంలో ఉంచాలనుకున్నాడు. కానీ ఆయన మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు ఆయన. కానీ ఆ జైలు ఆపగలిగింది ఆయన్ని ప్యాలెస్ పోవడానికి? టెంపరీ తాత్కాలికంగా వెళ్ళాడు మధ్యలో ఒకసారి. కానీ ఆయన రాజభవనాన్ని రాజభవనాన్ని ఆపలేకపోయింది ఆ యొక్క ప్రెజెంట్. సో నీ ఫ్యూచరు, నా ఫ్యూచరు వేరే వాళ్ళ చేతుల్లో లేవండి. ఇది గుర్తుపెట్టుకోవాలా. నిజంగా నువ్వు నేను విశ్వాసి అయి ఉంటే, యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు వేరే వాళ్ళ చేతుల్లో ఉండవు. యోసేపు జీవితమే దానికి ఎగ్జాంపుల్. వాళ్ళు ఎన్ని వర్స్ట్ నిర్ణయాలు తీసుకున్నా, చెత్త నిర్ణయాలు తీసుకున్న వేరే వాళ్ళు ఆయన యొక్క డెస్టినీని, ఆయన గమ్యాన్ని ఆపలేకపోయాయి. కాబట్టి నీ లైఫ్లో, నా లైఫ్లో ఇతరుల నిర్ణయాలు ఏమీ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే మనము దేవుడి చేతిలో ఉన్నవాళ్ళం. ఓకే, సో దేవుడు నీకేదన్నా పని అప్పచెప్పుంటే, ఏ పనైనా సరే, అది పని అనగానే మనకు కబక్కని గుర్తొచ్చేస్తుంది సేవ.
పని అంటేనే సేవ. ఏమండి, కుటుంబంలో మీకు ఇవ్వబడిన బాధ్యతలు, మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలకు నిర్వర్తించడం కూడా ఆయన సేవగానే మనము పరిగణించాలి. ఎందుకు కదా, ఫస్ట్ బేసిక్ సిస్టమ్ ఫ్యామిలీయే కదా దేవుడు నిర్ణయించింది. ఆ ఫ్యామిలీస్ నుంచి చర్చ వచ్చింది కదా. కాబట్టి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్యామిలీలో నువ్వు చేసే పరిచర్య కూడా, దేవుడు నీకేమన్నా అప్పచెప్పుంటే పరిచర్య, అది ఏ మనిషి అప్రూవలు, ఏ మనిషి యొక్క ఏమంటారు దాన్ని, అప్రూవల్ ఏమంటారు తెలుగులో, ఆమోదం అవసరం లేదు. మనుషుల ఆమోదాలతో దేవుని ప్లాన్స్ నెరవేరవు. ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. సో యోసేపు జీవితం చూసి మనకు ఎంకరేజ్మెంట్ పొందాలి బాగా. మనం మాట్లాడితే మనిషికి ఇచ్చేస్తాం ఘనత మహిమ. అంటే ఏంటి, ఎలా? ఆ రోజు వాడు ఆపేసాడు నన్ను, లేకపోతే నాకు ప్రమోషన్ వచ్చేసి ఉండేది. యోసేపుని కూడా చాలామంది ఆపారు. ఎవరెవరు ఆపారు చూద్దాం, చూడండి. ఫస్ట్ ఆయన సహోదరులు ఏం చేశారు? అమ్మేశారు ఆయన్ని బానిసగా. వాళ్ళ దేశంలో కూడా కాదు, ఫారిన్ కంట్రీకి అమ్మేశారు. ఇంకెప్పుడు చూడకూడదు వాడు ముఖం అని, దోగాడుకుంటూ పాక్కుంటూ కూడా వెనక్కి రాకూడదని అమ్మేశారు. ఎంతో దూరం వెళ్ళిపోయాడు పాపం. ఆ తర్వాత బానిసగా బ్రతుకు ప్రారంభించాడు. అక్కడ ఇంకొకరి నిర్ణయం, బ్యాడ్ నిర్ణయం. ఎవరిదే? పోతేపరు వైఫ్. ఆమె నిర్ణయం ఏంది? వీడిని జైలుకి పంపించాలా. ఆమె కోరిక తీరలేదు కనుక, ఆమె అహం దెబ్బతినింది కనుక. అంటే మొత్తానికి ఆయన జైలుకి పంపించేది మొదటి స్టెప్పు. అదొక బ్యాడ్ నిర్ణయం. ఓకే, మూడోది చూడండి, జైలుకి వెళ్ళాడు పాపం. జైలుకి వెళ్ళండి ఏదో దేవుని స్తుతించుకుంటూ, పోనీలే నాయన, మనం బహుశా యోసేపు అనుకుంటాడేమో, పోనీలే ప్రభువా ఇంతకాలం నాతో ఉన్నావు నువ్వు, నేనైతే నీతి తప్పట్లేదు, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీతి బాట. మనం పాడుకున్నాం కదా పాట లాస్ట్లో, నీతి బాటలే సాగిపో, అదే సాగిపోతాను ప్రభువా, నీ కృప నాకు దయచేయి, తొట్టెళ్ళకుండా సహాయం చేయి అని అనుకుంటూ ఏదో జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో ఆ టైంలో మనందరికీ తెలిసిందే, ఇంకొకసారి చెప్పుకుందాం. ఆ టైంలో ఐగుప్తు మరి రాజు యొక్క ఆస్థానంలో పనిచేసే ఇద్దరు పనివాళ్ళు కూడా ఏదో తప్పు చేసి జైల్లో ఉన్నారు. మరి అక్కడ కూడా మనం చూస్తాము, అక్కడ కూడా ఆ జైలరు యోసేపుతో దేవుడు ఉన్నట్టుగా గమనించాడు. అవునా? అక్కడ కూడా చూడండి, దేవుడు పనిచేస్తున్నట్టుగా యోసేపుతోటి ఆ జైలరు కూడా గమనించాడు. అంటే ఫొతేపోరు గమనించా, జైలరు గమనించా. అంటే ఎంత బలంగా యోసేపు లైఫ్లో దేవుడు పనిచేస్తున్నాడు మనము చూడగలం. కాబట్టి ఆయన మొత్తము ఆ పనులన్నీ, లోపల ఇంటర్నల్ పనులన్నీ కూడా యోసేపుకి అప్పగిచ్చేసాడు. ఎవరు? జైలర్. హాయిగా ఉన్నాడు ఆయన. యోసేపు మీద అంత నమ్మకం కలిగింది, ఈ వ్యక్తి చూసుకోగలడని. సో వీళ్ళిద్దరు ఉన్నారే రాజాస్థానంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళిద్దరు కూడా యోసేపుకి అప్పచెప్పాడు ఆయన. సో యోసేపు వాళ్ళకి సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్నప్పుడు జరిగింది ఏంటో మీకు తెలుసు. కళ్ళు వచ్చినాయి వాళ్ళకి, కళ్ళలో దర్శనాలు ఏదో వచ్చినాయి. ఇద్దరికి 2 రకాల కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళ మనం ఏం చెప్పుకోని అవసరం లేదు ఇప్పుడు. మొత్తానికి సారాంశం ఏంటంటే, ఒక ఆయనకి రిలీజ్ ప్రకటించాడు యోసేపు, దాని కళ భావం చెప్పి, నువ్వు ఖచ్చితంగా నీ ప్యాలెస్లోకి మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు, నీ ఉద్యోగం నీకు వస్తుందని. ఇంకో వ్యక్తికి మోమాటం లేకుండా చెప్పాడు, అయ్యా నీకు మరణశిక్ష వస్తుందని చెప్పాడు. అయితే ఎవరికైతే బ్లెస్సింగ్ ప్రకటించాడో అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు, నువ్వు రాజు దగ్గరికి పోయినప్పుడు నన్ను ఒకసారి గుర్తు చేసుకోమని. అక్కడ మళ్ళీ బ్యాడ్ నిర్ణయం. మరి కావాలని చేసేవాడో అనుకోకుండా జరిగిందో మొత్తానికి మర్చిపోయాడు. నాకు అనిపిస్తుంది, చదువుతున్నప్పుడు నాకు అనిపించింది,
బహుశా మనం కూడా ఒక్కోసారి ఎవరైనా ఒక ఇది చెప్పినప్పుడు గుర్తు చేసుకో చెప్తున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనం ఏమనుకుంటే తెలుసు, ఓ అమ్మ నేను దాటేదే కష్టంగా ఉంది, మళ్ళీ వాళ్ళ గురించి ఏం చెప్పేది వీళ్ళకి నేను కదా. రూతమిస్టర్ నవ్వుతున్నారు, బాగా ఎదురెళ్ళట్లేడు సమస్యలు అనుకుంటూ ఉంటాం మనం. ఓ అమ్మో నేను దాటుకుంటేనే మేలు, ఇంక మళ్ళీ వీళ్ళకి రికమెండేషన్ చేసేది, నాకే పనులు అవ్వట్లే, చాలులే గమ్మునుంటే చాలులే అని, నా పనులు ఆగిపోతాయేమో. బహుశా ఈ విధంగా కూడా ఆలోచించుతాను. మొత్తానికి అక్కడ కూడా యోసేపుకి లోకపరంగా చొక్కెదురైంది. కానీ ఎవరు ఉండేది యోసేపుతోటి చెప్పండి? దేవాది దేవుడు, ద ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు, ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టికర్త ఆయనతో ఉన్నాడు. తమాషానా? ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దూసుకుని ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు. కనుక ఎవ్వరు ఎటువంటి ఆటంకాలు కలుగు చేసినా యోసేపుకి, ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళు దరిద్రమైన నిర్ణయాలు తీసుకున్నా యోసేపు డెస్టినీని, యోసేపు ప్రయాణాన్ని, సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని ఆపలేకపోయినాయి. ఓకే, అలాగే మనము దానియేలు గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో ఒక చిన్నదాని గురించి తెలుసుకుంటాం. ఎవరా చిన్నది? బానిస పిల్ల. ఆ బానిస పిల్ల చూడండి, ఆమెని బానిస పిల్లగా తీసుకొచ్చారు దేశానికి. ఫారిన్ ల్యాండ్లో ఉంది, తన ప్రజలు కాదు, వాళ్ళు అన్యులు, దేవుడు తెలియని వ్యక్తులు. అటువంటి వారి మధ్య ఉంటూ కూడా ఆమెలో అభివృద్ధిని గమనించండి. ఏంటి అభివృద్ధి? దేవుడు తెలియని తన యజమానికి దేవుడి గురించి చెప్పగలిగిన అధికారం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాట్ ఏ అథారిటీ అండి, వాట్ అన్ అథారిటీ ఇట్ ఈస్. తమాషానా? ఈరోజు మనం ఏమన్నీ ఆలోచిస్తాం బాసులతో దేవుడి గురించి చెప్పడానికి. టఫ్గా ఉండదా మన బాసులకి దేవుడి గురించి చెప్పాలంటే, అన్యులైన వాళ్ళకి? అటువంటిది ఆ పిల్ల బానిస పిల్ల. ఏమండి మీరేమనుకుంటున్నారు? దేవుని ఆశీర్వాదం కాదా? దేవుడు ఆ చిన్నదానికి ఇచ్చిన అధికారం కాదా? ప్రైజ్ ద లార్డ్. కట్టిపడేసింది తన మాటతోటి. పోయాడా లేదా ఆయన? పోయాడు. పోకుండా ఉంటాడా? ఎందుకంటే ఆ చిన్న పిల్లతో ఉన్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సో విశ్వాసి అయినటువంటి ఆ చిన్న పిల్లకి అభివృద్ధి జరిగిందా లేదా అక్కడ? తన యజమాని లోబడిపోయాడు అంటే ఏంటి? అభివృద్ధే కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రోగ్రెస్ అండి. అలాగే మనము దానియేలు గ్రంథంలో కూడా చూడొచ్చు. దానియేలు విషయంలో, షద్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు. మరి సింహాలు ఆయన ఏమీ చేయలేకపోయినాయి. షద్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. ఏం కనపడినాయి? దేవుడు కనపడ్డాడు ఆయనకి. 4వ వ్యక్తి కనపడ్డాడంట. దర్శనం చేసుకుంటాం, మనం దేవుడిని దర్శనం చేసుకుంటారు కదా చాలామంది. ఆ విధంగా ఆయనకి దర్శనం కలిగింది. దేవుడిని దర్శనం చేసుకున్నాడు ఆయన, విలన్. మరి వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ ఇచ్చాడు తర్వాత? దేవుడే నిజమైన దేవుడు, ప్రపంచానికి అంతా చాటించాడు ఆయన. కాబట్టి సింహపు నోళ్ళ నుంచి రక్షించినటువంటి దానియేలు దేవుడే నిజమైన దేవుడు ప్రకటించాడు. కింగ్, ప్రపంచాన్నంతా పాలించిన ఆయన కింగ్, ఆయన రాజు నెబుకద్నెజర్. మరి వాళ్ళు మీరేమంటారండి? ఇది అభివృద్ధి కాదా? అన్య జనాంగం మధ్య దేవుని పిల్లలకి అభివృద్ధి కాదంటారా? చెప్పండి మీరు. అవునా కదా? అభివృద్ధే. మరి ఎందుకు సాధ్యం కాదండి? అన్యుల మధ్య మన అభివృద్ధి ఎందుకు సాధ్యము కాదు? మనం మాట్లాడితే పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తాం, పరిస్థితుల్ని సాకు పెడతాం. పరిస్థితులు ఏం బాగలేవు, అది బాగలేదు, ఇది బాగలేదు. మాట్లాడితే చుట్టూ ఉన్న జనాల్ని సాకు పెడతాం, వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు సహకరించలేదు. కానీ
ప్రతి పరిస్థితుల్లో ఏ ప్రజల మధ్య నువ్వు ఉన్నా నేనున్నా మనల్ని ఆశీర్వదించే యోసేపు దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ మనకు గమనించవచ్చు, దానియేలుకు యోసేపుకి నాకు ఎందుకో వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చూడాలనిపించింది కాసేపు. ఏమంటే దానియేలు ఒక ప్రవక్త కదా, అలాగే దానియేలుకి ఆత్మీయమైనటువంటి చాలా దర్శనాలు అలాంటివన్నీ కూడా దానియేలుకి ఇవ్వబడ్డాయి. అయితే యోసేపు మనలాగా ఒక నార్మల్ వ్యక్తి. కానీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఎందుకు ఈరోజు కూడా మనం యోసేపు గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన నీతికరమైనటువంటి జీవితం, ఆయన నీతి బాటలో నడిచినటువంటి ఆయన జీవితం, ఆయన సాక్ష్యం, ఇంకా చెప్పాలంటే ఆయన సాక్ష్యం. చూడండి, ఒక వ్యక్తి సాక్ష్యము ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఎంతగా ఇతరుల్ని ప్రేరేపిస్తుందో మనము చూడగలం. సో మన లైఫ్లో కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకేమీ ఒక్కొక్కసారి వరాలు ఏమి ఉండని అవసరం లేదు. ఒక్కోసారి నీ లైఫ్, నీ సాక్ష్యపు జీవితం చాలు, నీ అభివృద్ధి వాళ్ళు చూస్తారు, నీ పక్కన వాళ్ళు చూస్తారు, నీ సాక్ష్యపు జీవితం. ఈరోజు దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు, మనము దేవుడి గురించి ఇతరులకి చెప్పాలని. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు, చెప్పలేని కొన్ని పరిస్థితులు. అయినప్పటికీ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుని కృపలో దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్నటువంటి విషయము వారిని గమనించే విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటే, మరి యోసేపు యజమాని గమనించినట్టుగా, జైలర్ గమనించినట్టుగా, అలాగే బబులోను రాజులు గమనించినట్టుగా, మరి మన దేవుడు మనతో ఉన్నారు అని ఈ లోకం గమనిస్తుంది. సో దేవుడు మనతో ఉండడము సాధ్యమా? ఇంకొకసారి చెప్పుకుందాం దీనికి జవాబు. లేక అన్యుల మధ్య ఉండకపోవడం సాధ్యమా? మన మధ్యలో ఉండడము సాధ్యం. కళ్ళు మూసుకుందాం, దేవుడిని అడుగుదాం. దేవా, చెప్పుకుందామండి ఆయనకి. యోసేపు జీవితమే మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చాలాసార్లు మనం ఆలోచిస్తుంటాం, నాకు చుట్టూ ఎవరు లేరే, విశ్వాసులైనటువంటి వాళ్ళు ఎవరు లేరే, నేను అవిశ్వాసుల మధ్య జీవిస్తున్నాను, ఊరు కాని ఊరు, ఒక్కొక్కసారి సంఘ సహవాసం కూడా లేనటువంటి పరిస్థితులు, ఎడారి లాంటి ప్రదేశాలు, ఎడారి ప్రదేశంలో మనుషులు దొరకడమే కష్టం, ఇంకా విశ్వాసులు సంఘాలు ఏం దొరుకుతాయి? ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు వి ఫీల్ వెరీ డ్రై. ఎంతో మరి అలజడి మన జీవితాల్లో ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఇది సాధ్యమా? మరి అవిశ్వాసులు మధ్య జీవిస్తూ ఒక్క విశ్వాసి కూడా లేని నాకు అభివృద్ధి సాధ్యమా? నేను ఆశీర్వదించబడతానా? ఇంతమంది అవిశ్వాసుల మధ్య, వీరి ఇన్ఫ్లుయెన్స్ మధ్య నా ప్రోగ్రెస్, నేను కొనసాగడము సాధ్యమా? మరి యోసేపు దేవుడు మనకి ఈరోజు సెలవిస్తున్నాడు, నేను నీతో ఉంటే సమస్తము సాధ్యం. యోసేపుతో ఉన్న నేను నీతో కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నీ బలమైన చేతులకి నాయన మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటున్నాం. దేవా, మేము నేర్చుకున్నాం తండ్రి, అవిశ్వాసుల మధ్యలో, అన్ని జనముల మధ్యలో మరి నేను ఆశ్రయించబడ్డాం, విశ్వాసుని నేను ఆశ్రయించబడతానా? జవాబు నువ్వు ఎంతో క్లియర్గా చెప్పావు, ఆశ్రయించబడతాను. కానీ నాకు అటువంటి విశ్వాసం దయచేయండి.
అటువంటి నీతి బాటలో నడిచే విశ్వాసం నాకు దయచేయండి అయ్యా. యోసేపు చుట్టూ ఉన్నవారు యోసేపుని తన దేవుడు ఆశీర్వదించడం చూడగలిగారు. అందుకని వాళ్ళు అన్యులైనప్పటికీ సకల బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఎందుకంటే తన దేవుడు తోడై ఉన్నారని వాళ్ళు చూశారు. మేము ఆ విధంగా మా దేవుడు మాకు తోడై ఉన్నారని చూపించగలుగుతున్నామా? మమ్మల్ని మన్నించండి, క్షమించండి. అటువంటి సాక్ష్య జీవితాలని ప్రభా ఎంతోమంది పోగొట్టుకుంటున్నాం. దేవుడితో కలిసి జీవించే ఈ అనుభవాల్ని ప్రభా మేము పోగొట్టుకుంటున్నాం. క్రైస్తవ జీవితం అంటే తండ్రి ఏదో ఒక మతపరమైన జీవితం కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుడిని తండ్రిగా కలిగి ఆయన చేయి పట్టుకుని నడిచే అనుభవం అనే విషయాన్ని మేము మర్చిపోతున్నాం. దేవా, క్రిస్టియన్ లైఫ్ అంటే ఇట్స్ ద రియాలిటీ. దేవుడితో నడవడము ఎంత రియాలిటీయో చూపించడమే, అనుభవించడమే. మేము చాలామంది మర్చిపోయాం ప్రభు ఈ అనుభవాన్ని. మతపరమైన వారిగా నిలిచిపోతున్నాం. నిన్ను ఒక మత పంజరంలో ఇరికిచ్చేసాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని మన్నించండి, మా బలహీనతలు క్షమించండి, మా ఫెయిల్యూర్స్ని మన్నించండి, మా సాక్ష్యాల్ని బలపరచండి. మా జీవితంలో ప్రతి విషయంలో తండ్రి నీ భాగస్వామ్యానికి మేము ఒప్పుకునేలా మాకు సహాయం చేయండి. నిన్ను మా జీవితాల్లోకి ప్రతి విషయంలోకి ఆహ్వానించగలిగే విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. మేము ఎవరి మధ్య జీవిస్తున్నామో, మూర్ఖులు, వక్ర జనాంగాలు, మాలో నిన్ను చూడగలగాలి ప్రభువా. అటువంటి విశ్వాసం, అటువంటి నీతి జీవితం మాకు దయచేయమని, నడిపించమని మహిమ ఘనత నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. Thank you, Jesus. Praise the Lord. Praise the Lord. Thank you. God bless you.